ఏమన్నా ఉందా వెదర్ బ్యూటిఫుల్. ఫస్ట్ స్టాప్లో దిగినాం అనమాట మర్రిపాలెం. ఉసురా టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి 30 రూపాయలు పడ్డది. బొడ్డవర రైల్వే స్టేషన్స్ కానీ మొత్తం టర్నింగ్స్ కానీ టనల్స్ కానీ లోయలు కానీ వాటర్ ఫాల్స్ కానీ కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అయిపోతుంది ఇక లొకేషన్స్. ఇక్కడ చూడరు కాక అరకు బస్ స్టాప్ ఎట్లా ఉందో అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది కదా అరకు బస్ స్టాప్. హే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అయితే మనం వైజాగ్ నుంచి అయితే అరకు వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కుతున్నాం. ఇక అరకు ట్రైన్ జర్నీ చేస్తున్నాం అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది ఎట్లా ఉంటుంది ఏం కదా ట్రైన్ జర్నీ అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం మనం. ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 7లో అయితే ఉన్నాం అనమాట ఉసురుగా. సో ఇదైతే మన ట్రైన్ ఉసురుగా. ఇదే మన ట్రైను అరకు నుంచి కిరణ్డోల్ ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే వేరే ట్రైన్ ఉంది. మొత్తానికి అయితే వెదర్ కండిషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ అనమాట. టైం అయితే ఇప్పుడు 7:12 అవుతుంది. ఇంకా ట్రైన్ మూవ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ టైం 6:45కి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ టైం అయితే ఇక డిలే అవుతుంది, ఏమైందో తెలుసుకోలేదు. సో ఒకసారి ముంగడి కన్నా పోయేది చూసొద్దాం. వెదర్ చూడరు ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. బ్యూటిఫుల్ వెదర్ అసలు. ఇంత ఎర్లీ మార్నింగ్ అరకు ట్రైన్ జర్నీ చేస్తే అసలు మామూలుగా ఉండదు అసలు. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ సీట్ అయితే ముంగనే చూసుకోరు. ఏంటంటే లేట్ చేస్తే ఇక సీట్లు అనేవి మొత్తం బుక్ అయిపోతాయి. అంటే జనరల్ అయినా సరే అందరు కూర్చుంటారు అనమాట. పొద్దుగా వస్తే 6ంటికి సీట్లు అనేవి దొరుకుతాయి. సో జనాలు మేము ఒకసారికి లేట్ అయింది. మొత్తం ఒక్క సీట్ కూడా దొరకలే మాకు. డోర్ కార్డ్ని చూడవలసిందే. పోయేటట్లే అని ఇక ఒక ఛాయ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అని. ఇక హారన్ కూడా కొట్టేసాడు. వెళ్ళిపోదాం ఇక. చలో వెళ్ళిపోబా. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ తోడు కలుస్తాం మీకు మళ్ళీ. ఆల్మోస్ట్ అయితే 35 minutes డీలే నడుస్తుంది అనమాట మన ట్రైన్. ఎగ్జాక్ట్లీ 6:45కి ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి. ఏంటంటే ఇక 7:25కి మూవ్ అవుతుంది అనమాట. ఉసురుగా టైం అయితే 7:24 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇక బ్యూటిఫుల్ లొకేషన్స్ తోటి అయితే మీకు కనబడతాం ముంగట. బాయ్ బాయ్ విశాఖపట్నం. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు బొర్రా కేవ్స్, ఎల్లుండి కలుద్దాం మళ్ళీ. రేపు బొర్రా కేవ్స్ కాదు, ఈరోజు బొర్రా కేవ్స్. వైజాగ్ అయ్యేగా ఇదంతా. ఇదంతా వైజాగ్ అనమాట. వస్తుంది ఉంటుంది వైజాగ్. చెట్లు, పొలాలు, గుట్టలు అన్నీ ఇక ఇప్పటి నుంచి అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తాయి అనమాట మనకు. ఫస్ట్ స్టాప్ ఏముంటుంది మనకు? ఇప్పుడు మనం పోయే రూట్లో మర్రిపాలెం ఫస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ ఏదో ఉంటుంది సింహాచలం. థర్డ్ స్టాప్ సింహాచలం. సెకండ్ స్టాప్ ఏదో ఉంటుంది గుర్తురాట్లేదు. చాలా రోజులు అవుతుంది నేను వచ్చి ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది నేను దాకా. తెలిసి ఇప్పుడు ఈ వెదర్కి బ్యూటిఫుల్ ఉంటుంది బ్రో. వేరే లెవెల్ వెదర్ కండిషన్ మొత్తం. ఈ క్లైమేట్ చూడు మొత్తం వర్షం పడేటట్టు, మొత్తం మబ్బు వాటర్ ఫాల్ కూడా దిమ్మా ఖరాబ్ అయిపోతుంది. ఒక్కసారి బయట చూడు కాక ఎట్లా ఉందో. బ్యూటిఫుల్ చెట్ల ఇప్పుడు పైన మొత్తం మబ్బు పట్టింది అనమాట. దిమ్మా ఖరాబ్ అయిపోతుంది. మన ట్రావెలింగ్లో ఫస్ట్ స్టాప్ అనమాట మర్రిపాలెం. గోకులపట్నం కాదేదో ఉంటుంది. ఏమన్నా ఉందా వెదర్ బ్యూటిఫుల్. ఫస్ట్ స్టాప్లో దిగినాం అనమాట మర్రిపాలెం. ఫస్ట్ క్రాసింగ్ అనమాట మన రైల్ క్రాసింగ్ మన స్టాప్లో. పడుతుంది కాక అసలు నాయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది. అరే మన ట్రైన్ చూసుగా కంపార్ట్మెంట్స్ ఇక్కడ సైడ్. వర్షం పడితే ఇక ఏం ఎంజాయ్ చేయలేము, వీడియోస్ తీసుకోలేము సరిగా, మొత్తం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇప్పుడు వర్షం పడుతుంది వేసుగా కాక ఏమన్నా వర్షం పడుతుందా? మస్తు వర్షం పడుతుంది చూడు.
చూసురా టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి 30 రూపాయలు పడ్డది అనమాట. ముగ్గురం, నేను మా వాళ్ళు. వలస జంక్షన్ అనమాట ఇదైతే. చూసారా ఇప్పుడే పోయింది. ఇల్లులు చూడరు కాక ఎంత ఓల్డ్ మోడల్ ఉన్నాయో, ఓల్డ్ స్టైల్గా. ఇది అండర్ గ్రౌండ్ పాసింగ్ త్రూ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి క్రాసింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఒక 7 స్టాప్స్ అయితే వచ్చినాం అనమాట అరకు వరకు. ఇప్పుడైతే వైజాగ్ నుంచి మనకు ఫస్ట్ మర్రిపాలెం, సింహాచలం, పెందుర్తి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మల్లివీడు, కొత్త వలస జంక్షన్, శృంగారపు కోట, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బుడ్డవర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. మొత్తం మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 5851 అనమాట. వైజాగ్ నుంచి అరకు వెళ్తుంది. రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ 6:45కి అయితే అవైలబుల్ ఉంటుంది మనకు ట్రైన్. సో బుడ్డవర రైల్వే స్టేషన్ వ్యూ చూసుకోరు కాక ఎంత బ్యూటిఫుల్ ఉంది. రెగ్యులర్గా ఈ ట్రైన్ అయితే మనకు వైజాగ్ నుంచి 6:45కి అయితే మూవ్ అవుతుంది అనమాట. కిరండోల్ వరకు వెళ్తుంది. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock మళ్ళీ వైజాగ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. ఇక ఇక్కడ నుంచి బుడ్డవర రైల్వే స్టేషన్ కాంచి మెయిన్ మనకు లోయలు, వాటర్ ఫాల్స్ కానీ కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక 7 స్టాప్స్ వరకు ఏం కనపడవు మనకు, అంటే నార్మల్ లొకేషన్స్. ఇక బుడ్డవర రైల్వే స్టేషన్స్ కాంచి మొత్తం టర్నింగ్స్ కానీ, టనల్స్ కానీ, లోయలు కానీ, వాటర్ ఫాల్స్ కానీ కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది ఇక లొకేషన్స్, మెయిన్ లొకేషన్స్. రఫ్గా మనకు ఒక 70 కర్వ్స్ అయితే ఉంటాయి అనమాట. ట్రైన్ ఇట్లా ఇటు అటు కవర్స్ పడుతుంది కదా, అలాంటి కవర్స్ 70 ఉంటాయి రఫ్గా అయితే. బ్యాక్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ చూసి ఎట్లా ఉంది, బ్యాక్ సైడ్ వ్యూ ఎట్లా ఉంది. మనకు ఫస్ట్ టనల్కి అయితే ఎంటర్ అవుతున్నాం చూస్తారు కదా. ఫస్ట్ టనల్ ఎంటర్ కాగానే మనకు దాటగానే మనకు చిన్నపాటి వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అనమాట. చూపిస్తాం నేను. ఫ్లాట్ టనల్ నెంబర్ 1. చూడరు కాక ఫస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. 2 టనల్స్ దాటగానే మనకు వాటర్ ఫాల్స్. బ్యూటిఫుల్ ఉంది కదా. కొత్త రైల్వే రూట్ అనమాట. అది క్రియేట్ చేస్తున్నారు. విధంగా ఇట్లా పడుతుంది అనమాట కొత్త రైల్వే రూట్. సింగిల్ వే కదా, ఇప్పుడు మరి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు డబల్ వే కోసం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ వ్యూస్గా విస్టాడోమ్ కోచ్ లాస్ట్లో ఉంటుంది అనమాట. మనకు విస్టాడోమ్ కోచ్లో టికెట్స్ కావాలనుకుంటే మనకు ఒక 3 months ముంగల్నే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఒక 1 week 2 weeks ముంగల్ అస్సలు దొరకవు టికెట్స్. एकदम रहा है क्रिकेट ग्राउंड చూసురా మిడిల్లో ఏం కూరగాయల మజా ఏమన్నా క్రియేట్ చేస్తారా క్రికెట్ గ్రౌండ్. ఏముండదు కాక ఈ గుహలు రాగానే ఇలా ఒర్లుడు తప్ప ఏం ఉండదు. గుహలు రాగానే ఒకటే వీళ్ళకు లేనిపోని ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట. అన్ని గుహలే ఉంటాయి. ఇక గుహలు, లోయలు, కొండలు వీటి చూసి ఇక ఒకటే పిచ్చి కుక్కలు మొత్తుకున్నట్టే మొత్తుకుంటారు. రైల్వే రూట్ మాత్రం వేరే లెవెల్ ఉంది కాక. ప్రతి గుహ కూడా వేరే లెవెల్ డిజైన్ చేసారు. డిజైనింగ్ బాగా చేసారు. కొత్త గుహలు అంటే బ్యూటిఫుల్ లుక్ తోటి అయితే ఉన్నాయి అన్నమాట. ఇక మేబీ ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుండొచ్చు.
చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఆల్మోస్ట్ మొత్తం ఒక 80% కొత్త రూట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా గుహలన్నీ కంప్లీట్ చేసారు. ఇక రోడ్డు రైల్వే ట్రాక్స్ వేసి అయిపోతుంది. కరెంట్ ఎలక్ట్రిషియన్ అది ఇక ఎంతైనా ఒక 1 year అనుకోండి అటు చూస్తారు కదా. మొత్తం మౌంటైన్స్ ల్యాండ్ స్లైడ్స్ కాకుండా అట్లా చేస్తారు అనమాట. మనుషుల మీద ఇక ట్రైన్ మీద కూడా పడకుండా ముందు జాగ్రత్త అట్లా మొత్తం పెద్ద పెద్ద జాలీలు పెట్టి ఫిక్స్ చేస్తారు. ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు బొర్రా గుహలు. నెక్స్ట్ స్టాప్ అనగా మనకు ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. అది లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది మనకు. అందుకోసమే లెఫ్ట్ సైడ్లోనే వెయిట్ చేస్తున్నాం వాటర్ ఫాల్ కోసం. అది ఇంకా రావట్లేదు, యాడుందో చూస్తాను. మళ్ళీ టనల్ కాక ఇంకో వాటర్ ఎట్లా వస్తుంది. నార్మల్ టైంలో ఈ రాళ్ళ మీద అంతా కూడా ఫుల్ వాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అన్ని వాటర్ లేవు ఎక్కువ. జూలైలో వర్షాలు పడే టైంలో వస్తే ఇంకా ఎట్లా ఉంటుందంటే దిమాగ్ ఖరాబ్. ఏడ చూసిన వాటర్ ఫాల్స్ అవుతుంది అనమాట. ఇంకో దీని మీద కూడా వాటర్ ఎట్లా పోతూ ఉంటాయి అన్నమాట జూలైలో వస్తే. వ్యూ చూసురుగా కాక ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. అబ్బా ఏమన్నా ఎంత లోయ చూసురా. లోయ ఎంత లోపల మిస్టేక్ అయినట్టే కథమే అవుటింగ్ రాజా పడిపోతాం. బాబా ఏమన్నా ఉందా కాక వ్యూ చూడ్రి. పైన ఫాగి చూసురుగా కాక మొత్తం బొర్రా గుహలనే దిగిపోతారు జనాలు. ఫుల్ జనాలు చూసురుగా, చాలా మంది అయితే దిగిపోతున్నారు. ఇక్కడ నుంచే టూరిస్ట్ స్పాట్స్ అనమాట. కటిక వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి బొర్రా గుహల నుంచి ఒక 5 kilometers ఉంటుంది అనమాట. అరకు నుంచి ఒక 15 kilometers ఉంటుంది. ట్రైన్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మా వాళ్ళకు సీట్లు కూడా దొరికినాయి. ఇక్కడ విండో సీట్స్ దొరికినాయి అనమాట. చాలా మొత్తం ఫ్రీ అయిపోయింది ట్రైన్. బొర్రా గుహలు లొకేషన్ చూసిరుగా కాక దిమాగ్ ఖరాబ్ అంటే దిమాగ్ ఖరాబ్. మొత్తం ఇక్కడ బొర్రా గుహలు దాటిన తర్వాత ఫార్మింగ్ చేస్తారనమాట. చూసుకున్న పొలాలు, ఇక పంట పొలాలు, ఇక చూసుకున్న గడ్డం చూసినట్టు పైన బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లా ఇక్కడ ఒక ఇల్లు ఉంటే ఇక్కడనే ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మొత్తానికైతే కేబుల్ కొంచెం హ్యాండ్ ఇచ్చింది అనమాట, మన ఛార్జింగ్ కేబుల్. సో అందుకని చెప్పేసి ఇంతసేపు వీడియో అయితే తీయలేదు. సో ఫైనలీ అరకు లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఒక ఫుడ్ తినేసి ఇక ఇప్పుడే ఇక్కడ నుంచి మనకు ఒక 27-30 kilometers ఉందన్నమాట మనకు ఏది కటికి వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు పైసలు అడిగితే అప్ అండ్ డౌన్ తీసుకొస్తాం 1200 అడుగుతున్నారు. మరీ ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్ వెళ్తాం. బొర్రా కేవ్స్ నుంచి నియర్ 1-2 kilometers అనమాట. అక్కడ నుంచి ఆటోని ఏదో పట్టుకొని వెళ్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి బస్ స్టాప్ వచ్చేసి చూసురుగా. ఇక్కడ చూడరు కాక అరకు బస్ స్టాప్ ఎట్లా ఉందో అసలు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది కదా.
అరకు బస్ స్టాప్ అనమాట. సో డీలక్స్కి వచ్చేసి ఈ అరకు నుంచి వైజాగ్కి 200 అంట. అదే నార్మల్ బస్కి వచ్చేసి ఆర్డినరీ బస్కి వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బొర్రా కేవ్స్ వెళ్దాం. బొర్రా కేవ్స్ నుంచి ఇక కటికి వాటర్ ఫాల్స్ అండ్ అంతే. అక్కడ నుంచి వుడెన్ ప్లాంటేషన్ కూడా దాని సరౌండింగ్లోనే ఉంది. ఓకేనా, ఇక వెళ్దాం. సో బ్యూటిఫుల్, చలో రైట్ వెళ్దాం. సుర్రి అరకు బస్ స్టాప్.